వచ్చారే భామలు వయ్యారం చిందేసే అందాల బొమ్మలు పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు. అందరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటిని కూడా ముందుకు నడిపించమని చెప్తున్నాను తండ్రి. ఆమేన్. మంచి పరిస్థితిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. క్రిస్టియన్ పేట క్రైస్ట్ నగర్ గా ఈ ప్రాంతంలో తండ్రి మీ బిడ్డలు వారి వారి జీవితంగా తండ్రి ఈ రీతిగా మరి ఈ దారిలో ఉన్నటువంటి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబాలు ఐక్యతతో ప్రేమతో ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ మానములు చూపే విధముగా ఈ కార్యక్రమాన్ని ఆయుర్వేద బలం దయచేయండి. భవిష్యత్ జీవితము మీ హస్తంలో ఉన్నదని మీ యందు విశ్వాసముతో తన యొక్క వైవాహిక జీవితంలో మిమ్మల్ని ఘనపరిచే రీతిగా తండ్రి ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుటకు సహాయం చేయండి. ఇక్కడ చేరి ఆతిథ్యం ఇచ్చిన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫిలిప్ గారి కుటుంబానికి వివాహంలో సిద్ధపరచబడుతున్నారు. నెతన్యాకు వారికి కుటుంబానికి తోడై ఉండును గాక.
తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరి దంట కష్టం సుఖం
చేసినటువంటి సహాయంగా నెతన్యాను తీసుకువెళ్ళడానికి ఈ స్థలానికి రానయ్యున్నారు. మరి ఈ సందర్భంలో ఈ కార్యక్రమం దేవుడు నెతన్యాను దీవించి ఆశీర్వదించును గాక. ఈ ప్రధానం అనేది మనం ఒక ఆచారంగా అనుకోవచ్చు. ఈ అత్తగారు మామగారి యొక్క చర్చి బ్రదర్ అని విన్నా. ఇటువంటి ప్రతి కార్యక్రమము దేవునికి మహిమకరంగా జరగాలని, ఎక్కడ ఏ విధమైనటువంటి సాతానుకు అవకాశం లేకుండా జరుగుతున్నటువంటి ప్రదేశములన్నిటి కూడా దేవుడు తన వెలుగును, తన మహిమను ఉంచి మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఈ లోకంలో జీవించడానికి ప్రభా దేవ కుటుంబాలను మీరు సమాధానము, సంతోషము ఇక్కడ చేరి ఉన్నటువంటి మనందరికీ మరి విశేషముగా మరి ఈ దినమున ప్రధానము కార్యక్రమం జరిపించుకుంటున్నటువంటి నెతన్యాకును, తన కుటుంబమునకును, రేపటి దినాన జరిగేటువంటి నెతన్యా తేజాల యొక్క పరిశుద్ధ వివాహమునకును, జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమమునకును మీ కృప నిరంతరము తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి కురాఫీసర్ గారు, కురాశ్రమ్ గారు, అలానే కమిషనర్ దేవరం గారు, అలానే అమ్మగారు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ప్రధాన కార్యక్రమానికి ప్రధానం చేయడానికి, మీరందరూ విట్నెస్గా రావడానికి, దేవుని యొక్క ఆశీస్సులు మా బిడ్డల మీద ఉంచడానికి వచ్చినందుకు మీకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అనుకోని డిలే. యాక్చువల్గా మేము సిఓ గారితో కూడా డిస్కస్ చేస్తున్నది, పెళ్ళిళ్ళలో మామూలేండి, లేట్ అవుతూ ఉంటారు, సహజంగా జరుగుతూ ఉంటాయి. అందులో పత్తికొండ అంటే దాదాపు 400 చిల్లర కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు వస్తున్నారు. నేను ఇందాక మొదలు పెట్టడానికి ముందు కూడా వాళ్ళతో మాట్లాడితే ఆ ప్రాంతంలో వర్షం ఎక్కువగా పడుతుంది, దానివల్ల కొంచెం డిలే అయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ మన చేతుల్లో లేని కారణాల వలన బియాండ్ అవర్ లిమిటేషన్స్ అండ్ హ్యాండ్స్, కాబట్టి వీ హ్యావ్ టు బేర్ విత్ ద సిచ్యువేషన్స్ అని నేనైతే అనుకుంటూ ఈ యొక్క ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగాను మర్యాదగాను దేవునికి మహిమకరంగాను జరిగించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు జరగనేటువంటి వివాహ కార్యక్రమానికి మీ యొక్క ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ మరి సక్రమముగాను, సవ్యముగాను, ఘనముగాను, దేవునికి మహిమకరంగాను ఈ యొక్క కార్యక్రమం జరుగులాగున చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా, అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో, అసలది బదులు ఏమో అది తేలేనా, కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా, నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా, మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా, కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ
మనుషునితో కూడా వెళ్ళేదవా అని సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివగదువుగాక, నీ సంతతి. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధ వివాహం జరగనైనది. పరిశుద్ధ వివాహంలో మీరు తోడుగా ఉండి ఘనముగా చేసుకునండి అయ్యా. ఈ యొక్క కార్యక్రమంలో ఇరు పక్షాల క్రమంగా మీకు మహిమకరంగా జరిపించి మా అందరి ద్వారా మీరు మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందిలా, కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరిక. కడలైనాలో నువ్వే, అలనై నీలో నేనే, ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా. కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే. మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా. కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే. ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే. కాలం నతించదా నీతో జతై, ప్రాణం సుమించదా నీ కోసమై. కాలం నతించదా నీతో జతై. నదికి వరదల్లే మదికి పరవళ్ళే, వెలుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో. తలపు తొలి సల్లే కనుము హరిమెల్లే, వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో. గమనించేలోగా
బిడ్డలకు తోడుగా ఉండు నాయన ఇద్దరిని ఆశీర్వదించయ్యా ఆరోగ్యం దయచే ప్రభా కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి ప్రభా మా పెళ్ళి కూడా సిద్ధపడుచున్న బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి మరి త్వరలో నాయన సిద్ధపడి సమయానికి మీ సన్నిధికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి యోగ కార్యక్రమం అంతట్లో మీరు తోడయ్యి సహాయం చేయండి వేడుకుంటున్నాను ఆయన వచ్చే బంధువర్గాన్ని అందరికీ నేను ప్రయాణంలో ఎలాంటి తొందరలు ఉండదు గమకించే రాగాన ఏదో వీణా మోన మోయన కాలం నతించదాని రోజతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదాని రోజతై తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా
గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. కలకంట ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్ని తికమక పెట్టే చెమికి 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 కన్ను సిల్కి 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 స్కిన్ను అదిరే నీ అందం దుక్కుతున్న చాక్లెట్ జలపాతం. డస్కి 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 రోజు మస్కి 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 బ్రీజ్ పర్వం ఆశాంతం లంగేసి లాగే ఐస్కాంతం. చక్కులాంటి చూపుతో హార్ట్ను వెళ్ళబెట్టి కేక్లా కర్ర కోసావే. సూపర్ హాట్ సిసిలను నువ్వేగా సెంట్రలకు జూనియర్ నేనేగా జూనియర్ మత్తుల ముంచిన మనకును బొమ్మల మనసుని గెలిగావే. మేకప్ చూసి నీలాల వెన్నెలంత చిన్న పోయే. అద్దాలు నిన్ను చూసి ముద్దులాడుకుంటాయే, చుక్కలన్నీ నిన్ను చూసి చూపు దించుకుంటాయే. డిన్నర్కు ముద్దులు ఒక కప్పు స్టార్టర్గా ఇస్తే ఏ తప్పు. సంఘమంతా కూడా తండ్రి సమయంలో సన్నిధిలో చూస్తున్నాము. ఈ సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని దేవా పరిశుద్ధ జరుగుతున్న సేపు కూడా మీ యొక్క ఆత్మ సంచారం ప్రారంభమని ఈ పరిశుద్ధ మీ నామాన్ని మేము తెచ్చుకోమని ఈ సమయంలో పెళ్లి కుమారుడు తేజతో కూడా మీరుండి అన్ని విషయంలో మీ సహాయ సహకారాలు మీ ప్రియబిడ్డకు అనుగ్రహింప చేయమని చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించున్నారు. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది.
సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు, సాటి రాదు ఏ బంధము ఈ జగతిలో ఎదకు, ఏ జన్మదు ఈ బంధం నిలిచే కడవరకు, ఏ జన్మదో ఈ బంధం నిలిచే కడవరకు. వివాహమన్నది ఘనమైనది, ధరలోన దేవుడు స్థిరపరచినది. రావమ్మ సుహాసిని, రావమ్మ సుభాషిణి, రావమ్మ సులోచని, రావమ్మ సౌదామిని, దిగిరో బంగారు బాలామణి, దిగిరా మబ్బుల మేనాలని, తొణికే సొగసులు చూడాలని, అరవిచ్చిన కన్నుల వెన్నెల వెన్నెల పున్నమి గనులవని. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి, ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. అతిలోక సుందరి తొలి చూపుకే స్థిరపరచిన కార్యము, ఈ జగతి కన్న ముందు ప్రభు చేసిన కార్యము, అందాల వరుడు ఆ చక్కని వధువు, అందాల వరుడు ఆ చక్కని వధువు, పరిశుద్ధుడు యేసుని సన్నిధిలో జగపరచగా స్వాగతం, ఘన స్వాగతం, స్వాగతం, మా ఘన స్వాగతం. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ, శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు. మిడి అలా ఎందుకయ్యా అంటే 128వ కీర్తన నాకు జ్ఞాపకం వస్తూ ఉంది బైబిల్లో. 128వ కీర్తన నా గుర్తుకు, అబ్బాయి శరీరం మీద అమ్మాయికి అధికారం,
వీరిరువురు ఒకరి శరీరం మీద ఒకరికి అధికారం ఎప్పుడైతే వస్తుందో వారిద్దరూ యునైటెడ్ ఒకటయి ఐక్యతపడే శరీరాలు, మనసులో, ఆలోచనలు ఐక్యత చెంది వారిలో నుంచి ఫలాలు వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుడు ఇచ్చేటటువంటి ఫలాలు. అందుకనే ఆదికాండం 4:1 అంటాడు, ఆదాము తన భార్య అయిన హవ్వను కొడుగా కుమారుడు పుట్టిన తర్వాత యెహోవా దయ వల్ల నేను సంపాదించుకున్న ఈ అబ్బాయిని. కనుక ఇక ఎక్కువ నేను చెప్పట్లేదు, కానీ ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు, ఈ మేళ్ళు ఈ వివాహ కార్యక్రమం ద్వారా విడివిడిగా ఉన్నటువంటి 2 కుటుంబాల ఐక్యత పడి, విడివిడిగా ఉన్నటువంటి తేజ, ఆ తర్వాత పాప నెతన్య, ఇద్దరు శరీరాలు, మనసులు ఐక్యత పడి సమాజంలో మీరు గనులుగా ఎన్నికబడితే దేవుడు యు కెన్ బ్లెస్ టుడే ఆన్వర్డ్స్. ఈ ఫలాలు ఏది కావాలంటే అది, దేన్ని పొందాలంటే కానీ, ఏది చేజిక్కించుకోవాలంటే అది, భయము, భక్తి మొట్టమొదటి మీకుంటే మీరు మీ పిల్లల్ని డాక్టర్ గారికి వారి భార్యను చూపించి ఆశీర్వదించబడాలని నేను ప్రభు పేరిట మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి మాటల ద్వారా నా గ్రీటింగ్స్ ఆ ఫ్యామిలీకి అందిస్తున్నాను. 2 కుటుంబాలు, అబ్బాయి ఫ్యామిలీ నాకు పెద్దగా తెలియదు, కానీ డాక్టర్ జాన్ వెస్లీ గారు ఏది అరేంజ్ చేసుకున్నా నాకు ఇన్విటేషన్ ఉంటుంది. ఎందుకంటే we have God fellow brothers, workers in the community, in the Salvation Army, in the ministry of God. May God bless bride and bridegroom as well as the 2 families of bride and bridegroom. Thank you, sir. God మంచి శుభాలు తెప్పించిన దైవజనునికి దేవుడు. అదే రీతిగా నూతన వధువరులుగా ఏర్పాటు చేయబడుతున్న బిడ్డలకు ప్రత్యేకంగా మా ప్రియులు కీర్తిశేషులు మా అన్నయ్య లెఫ్టినెంట్ కర్నల్ కంచర్ల బాబు వరదానం, విమల వరదానం గారులను, అదే రీతిగా నా ప్రియులు కీర్తిశేషులు బండి యేసుదాస్ గారి దంపతులు కుటుంబానికి, అదే రీతిగా నా ప్రియులు జాన్వి శ్రీ ప్రేమ కుమార్ వారికి, చేరిన మన రక్షణ సైన్యం, అదే రీతిగా పెళ్లి కుమార్ తరఫున వచ్చిన దైవజనులు, కుటుంబీకులు, చేరిన సమాజానికి అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన జాన్వి శ్రీ అండ్ ప్రేమ కుమారికి నా నిండు శుభాకాంక్షలు, దీవెనలు కూడా తెలియజేస్తున్నాను. వివాహ పాట అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక వారిద్దరూ కూడా గమనించుకొని సాగిపోవాలని కోరుతున్నాను. ఆలోచనగత బలమైన దేవా, ఇచ్చుడను తండ్రి సమాధానాధిపతి దేవాదిదేవా, స్తోత్రము స్తుతితో కళ్యాణము కమనీయము పరిశుద్ధము పవిత్రము కళ్యాణము
లిరిక్స్ ఆయనే, సింగింగ్ కూడా ఆయనే. కనుక పాట రచయిత, గానం అద్భుతంగా ఆరంభించిన దైవజనులు నతానియల్ అయ్య గారికి మరొకసారి కర్నల్ నతానియల్ గారి క్లాప్స్ కొడదాం. కొట్టడప్ప. ప్రైజ్ గాడ్. ముగ్గురు ఏర్పాటు చేయబడ్డారు. పాత నిబంధన సువార్త పత్రికలో ఉంది. పాత నిబంధన ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాల వరకు మిస్ బి మిస్సి ఏర్పాటు చేయబడ్డారు. క్రొత్త నిబంధన నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు శ్రీమతి కె నీరజ వారు ఏర్పాటు చేయబడ్డారు. పత్రిక భాగం నుండి ఎఫెసీయుల వాగ్దానం గారు విమలమ్మ గారి కుమార్తె. నేను వారి దగ్గర కష్టపడంగా చేస్తుంటే నేను కోరాస్ వారి దగ్గర చేయడం జరిగింది. చాలా సంగీత సంబంధము 2 కుటుంబాలతో. అంతేకాకుండా జాన్ వెస్లీ క్రిస్టియన్ కాలేజీలో ఉంటున్నారు, కానీ ఆయన కూడా మా నాయకర్ టీచర్స్ కాలనీలు మా ఇంటి ప్రక్క ఉంటే ఆయన కూడా 10 సెంట్లు స్థానం ఉంది మా నాయకర్ ఆయన. మరి అలాంటి మంచి కుటుంబం నుండి పుట్టిన నుంచి మరి బిడ్డ దేశ చాలా మంచి పిల్ల. మొత్తం వాదన గంటలో మరి వాదన గంటలో రాజా కానీ సింధి కానీ నాని కానీ చాలా మంచిగా పెరిగినటువంటి పిల్లలు. మరి నతన్య చాలా దూరం నుండి వచ్చాడు. తేజ చాలా దూరం నుండి వచ్చాడు. కాలేజీలు ఎవరైనా సరే ఎటువంటి పని సరే చేసి పెట్టారు. దాని పెద్ద కాలేజీ కనుక అలాంటి మంచి వ్యక్తి, ఆ మంచి ఫ్యామిలీ వచ్చినట్టు అమ్మాయి నతన్య. కాబట్టి మరి అబ్బాయి చక్కగా మంచి బ్లాక్ డ్రెస్ ఉన్నాడు, మరి మంచి వైట్ డ్రెస్ ఉంది. బ్లాక్ ప్లస్ వైట్ ఈక్వల్ బ్యూటిఫుల్ అనమాట. కనుక దేవుడు ఏమంటే మీరు భూమిని నింపండి అని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన మొట్టమొదటి బ్లెస్సింగ్ మానవుడికి, మీరు భూమిని నింపండి. కనుక మీరు మంచి ఆరోగ్యంతో మంచి ఆయుష్తో ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను. అంతేకాకుండా మరి మీకు ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండాలి, దేవుడిని ప్రార్థించుకుంటూ ఉండాలి. 3వ వ్యక్తిగా యేసుక్రీస్తు మీ కుటుంబంలో ఉండాలి. మనం ఏదైనా వెల్లింగ్ చేస్తుంటే వెల్లింగ్ చేసేటప్పుడు మంటలు వస్తాయి, కానీ వెల్లింగ్ చేసేటప్పుడు మంటలు వస్తాయి. వెడ్డింగ్ అయిన తర్వాత మంటలు వస్తాయి ఫ్యామిలీలో. కానీ
ఆ మార్పులను తీసేయాలని యేసు క్రీస్తే మీకు సరైన జవాబుదారి కనుక మీ యొక్క విశ్వాసం ఇంకా బలపడి తల్లిదండ్రుల యొక్క అడుగుజాడలో మంచి దంపతులు వారందరూ కూడా కనుక వారి యొక్క అడుగుజాడలో నిలబడి మంచిగా జీవిస్తారని మీ యొక్క యవన కాలంలో అది ఎక్కువగా ఆశ్రయించబడి అది మంచి పిల్లల ఉద్యోగాన్ని ఆశిస్తూ కొద్ది మాట్లాడుతున్నాం. దేవుడు అంత కవిత్వం ఎప్పుడైతే స్త్రీ అయితే వాళ్ళ పురుషుని నిలబెట్టాడో నా మాంసము కాబట్టి నీవు నారి అని కనుక ఎక్కడో కడుపులో ఉన్నటువంటి మరి తేజకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి సృజించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని అర్పించాడు. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త భూజనులకు పేరు పెట్టాడు. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడిని నిద్రించినప్పుడు అతడి పక్కడెముకలో నుంచి ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో కూర్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుంచి తీసిన పక్కటెముకకు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నడుమిలో నుండి తీయబడిన కనుక నారి అనబడ్డాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను కలుపుకొని వారు ఏక శరీరమై ఉంది. ఈ వాక్యం ఏర్పాటు చేయబడిన 2వ వాక్యము యోహాను అధ్యాయము 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు అభిషేక ఉన్నారు బాబు చదువుతారు. ఆలోచించుగా నెతన్యా తేజలేక పరిశుద్ధ వివాహం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 నుంచి 33 వరకు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా ప్రతి విషయంలో భార్యను కూడా పురుషులకు లోబడబడదు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్నారని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని అటువైన పురుషుడు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపవద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొచ్చున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొని మనం క్రీస్తు శరీరమునకు అవయవాలమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. ఎడిటర్ ఐసీటీ వారి చదువులను వాక్యాలు నిలబడి ముందు మన మధ్య మ్యారేజ్ నడుస్తుంది. వివాహం ఉన్నది మన కోరిక సెంటర్కు బాగుంటారు విజ్ఞాపన విషయాలు వచ్చి ఈ ప్రకటన సమస్యగా మనం చేస్తున్నాం. తేజ్ నెతన్యా
మీ ఇద్దరి యొక్క పరిశుద్ధ వివాహ ప్రకటన మూడోసారిగా చదవబడిపోతుంది. మీరు ధన్యులు, అదృష్టవంతులు. ఎందుకంటే ఎప్పటి వరకు విడిగా ఉన్నారు, ఇక ముందు ఎలా ఉండబోతున్నారో మాట చెప్పేనా. పేజీ నెంబర్ 1 తేజ్, పేజీ నెంబర్ 2 నెతన్యా. ఎంతో 2 పేజీలు తీస్తే ఏమైంది? అయ్యో పేపర్ అయితే సింగిల్ పేపర్ అయింది. ఏమైంది? సింగిల్ పేపర్. ఇప్పటివరకు పేజీ నెంబర్ 1 ఉన్న తేజ్, పేజీ నెంబర్ 2 ఉన్న నెతన్యా ఇప్పుడు పరిశుద్ధ వివాహ ముడి మంగళసూత్రం ద్వారా లేక కార్యం ద్వారా ఏమి కాబోతున్నారు? ఉదయం 11 గంటలకు పరిశుద్ధ వివాహం చేయటకు దైవజనులు పెద్దలు నిర్ణయించడమైనది. ఈ పరిశుద్ధ వివాహము జరపకూడదని న్యాయమైన ఆటంకములు ఉన్న ఎడల ముందుగానే తెలియచేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వివాహములకు సంబంధించి ఏమైనా న్యాయమైన ఆటంకములు ఉన్నట్లయితే ముందుగానే తెలియచేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ సమ్మతమైనట్లయితే మీ కుడి హస్తములను పైకి చూపిస్తూ దేవుని మహిమపరచవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. మీ కుడి హస్తములను పైకి చూపించండి, దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తేజ నెతన్యాల పరిశుద్ధ వివాహానికి సంబంధించినటువంటి 3వ వివాహ ప్రకటన. దేవుడు నూతన వధువరులను జరగబోయేటువంటి పరిశుద్ధ వివాహమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమె సమయం ఇచ్చినటువంటి మండల నాయకులకు ప్రత్యేకంగా నా వందనాలు. థ్యాంక్ యూ. ప్యారిస్ పాస్టర్ గారు గుంటూరు వారు వచ్చారని తెలియపరుస్తున్నారు. వారు వచ్చి రైతు సార్ వారు వచ్చి వారి గ్రీటింగ్స్ తెలియపరచాల్సింది మనం చేస్తున్నారు. 1-2 విషయాలు ఆ తర్వాత మనం మాట్లాడబోతున్నా. దేవుడు మనకి షేక్స్పియర్ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, పురుషుడు తనకు కావలసిన భార్యను ప్రపంచమంతా కన్ను వేసుకొని వెతికి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్త్రీ తనకు కావలసిన భర్తను ప్రపంచమంతా కన్ను వేసుకొని వెతికి సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాదు నోరు మీరు చెప్పాలి, అక్కడ కూర్చొని అంతేకాదు తేజ్ ప్రపంచం అంతా కన్ను. ఎక్కడన్నా ప్రపంచం అంతా కన్ను వేసుకుని చూస్తే కనుక అక్కడ మీకు ఉండుద్దా? ఏమడదు, అంతా వచ్చేది. కనుక ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఆ కన్ను మూసుకొని సంసారం చేయాలి. ఆమె ఏం చేసి కళ్ళు మూసుకొని సంసారం చేయాలి. ఆయన తేజ్ సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో రవి ఎస్ టీచర్ రండి.